రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్ వెంకటస్వామితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. And consciously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the constitution and the law, without fear or favor, affection or ill will. I, Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకృత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను వాకిటి శ్రీహరి అనే నేను తెలంగాణ రాష్ట్ర తాజాగా ముగ్గురు మంత్రులు ప్రమాణం చేయడంతో కేబినెట్లో మినిస్టర్స్ సంఖ్య 15కు చేరింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్లో మొత్తం 18 మంత్రి పదవులకు ఛాన్స్ ఉండగా ఏడాదిన్నరగా మిగతా 6 ఖాళీల్ని భర్తీ చేయలేదు. తాజాగా మంత్రివర్గంలో వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్ వెంకటస్వామికి అవకాశం దక్కింది. దీంతో కేబినెట్లో మరో 3 పదవులకు మాత్రమే అవకాశం మిగిలింది. తొలి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం లేదు. ఈసారి జరిగిన విస్తరణలో కూడా ఎవరికీ ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఆ 3 జిల్లాల నుంచి ఒక్క మంత్రి కూడా లేరు. వాస్తవానికి ఉమ్మడి జిల్లాల వారీగా ఇప్పటికీ చాలామంది నేతలు తమకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ రావు, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ఆది శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా నుంచి గడ్డం ప్రసాద్ కుమార్, రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, నల్గొండ నుంచి బీర్ల ఐలయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవుల్ని ఆశిస్తున్నారు. తాజా విస్తరణ తర్వాత కేబినెట్లో ముగ్గురికి మాత్రమే ఛాన్స్ మిగిలింది. ఈ లెక్కన మిగతా 3 స్థానాల్ని హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల వారికే కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది మంత్రి పదవులు ఆశిస్తున్న నేపథ్యంలో మిగతా వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త మంత్రులకు పోర్ట్ఫోలియో కేటాయింపులపై ఉత్కంఠ కొనసాగుతోంది. సాధారణ పరిపాలనా శాఖ అధికారులు సెక్రటేరియట్లో ఛాంబర్స్ను సిద్ధం చేశారు. కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రేపు ఛార్జ్ తీసుకుంటారని తెలిపారు. శాఖల కేటాయింపులపై రాత్రి వరకు అధికారిక ప్రకటన వెలువడనుంది. కీలక శాఖలైన హోం, మున్సిపల్, విద్య, వాణిజ్య శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. మంత్రుల శాఖల్లో మార్పు జరుగుతుందా లేదా, సీఎం దగ్గర ఉన్న శాఖల్ని కేటాయిస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లో నూతన శాఖలపై ఉత్తర్వులు వెలువడనున్నాయి.
కాంగ్రెస్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. మంత్రి పదవులు ఆశించి బంకపడ్డవారని కాంగ్రెస్ పెద్దలు బుజ్జగిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లిన మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సర్ది చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి ఆశించారు. ఇటు ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్లిన వారు బుజ్జగించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో నిరాశలో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని రాహుల్ గాంధీకి మల్రెడ్డి రంగారెడ్డి లేఖ రాశారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం టచ్లోకి రాలేదు.